ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దానికి కొలమానం అనేది ఉన్నది. ద్రవ పదార్థాలని కొలిచేటప్పుడు మిల్లీ లీటర్స్ అని ఒక కొల పరిమాణం ఉన్నది. ఘన పదార్థాన్ని కొలవాలంటే గ్రాములు, కిలోగ్రాములు అనేటువంటిది ఉన్నది. కంటికి కనిపించినటువంటి గాలిని కూడా శాస్త్రవేత్తలు తుఫాను పట్టినప్పుడు ఆ గాలి ఎంత వేగంతో వేస్తుందో కూడా దాన్ని కొలిచి చెప్పగలిగినటువంటి రోజులు ఇవి. అయితే మానవుని కోరికలకు కొలమానం లేదు అని అన్నారు. మానవుని కోరికలకు అంతు లేనటువంటిది అని అన్నారు. మానవునికి ఉన్నటువంటి కోరికలకంతా అంతు లేదు. మానవుడు అంతు లేనటువంటి కోరికలు కోరుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏమాత్రము కూడా వాహనం లేనటువంటి వారు సైకిల్ ఉన్నా సరిపోద్ది అని అనుకుంటారు. అదే సైకిల్ కొనుక్కున్న తర్వాత ఒక కొత్త బండి కొనుక్కుంటే బాగుండు అని అనుకుంటారు. బండి కొనుక్కున్న తర్వాత ఒక కార్ సెకండ్ అయినా తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు. కనీసం ఆ కారు కొనుక్కున్న తర్వాత మనం ఒక హై లెవెల్ కార్ కొనుక్కుంటే బాగుంటుందేమో అని అనుకుంటారు. కాబట్టి మనిషి కోరికలకి అంతు లేదు. మనిషికి ఉన్నటువంటి కోరికలకి ఇక ఆగిపోవటం అనేది లేదన్నమాట. ఒక కోరిక తర్వాత ఒక కోరిక ఆ విధంగా వస్తూనే ఉంటాయి. నెలకి 10,000 సంపాదించేటువంటి వ్యక్తి వచ్చే సంవత్సరంలో 20,000 సంపాదించాలి అని అనుకుంటాడు. నెలకి 1,00,000 సంపాదించేటువంటి వ్యక్తి అయినా సరే వచ్చే సంవత్సరంలో నెలకి 2 లక్షలు సంపాదించాలి అని అనుకుంటాడు. కాబట్టి మనిషి కోరికకి అంతు లేదు. మనిషి కోరికకి అంటే ఫుల్ స్టాప్ లేదు. ఇక కామాలే. ఎంత సంపాదించినా, ఎంత దోచుకున్నా, ఎంత తిన్నా, ఎంత కూడగట్టుకున్నా మనిషి కోరికకి ఇక ఆగిపోవటం లేదన్నమాట. ఫుల్ స్టాప్ లేదు, కామాలే. అయితే మనిషి కోరిక గురించి ఒక సంఘటన చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఆ సంఘటనతో కొంచెం నవ్వు వస్తుంది. బాగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక అమూల్యమైనటువంటి పాఠాన్ని ఆ సంఘటనలోంచి మనం నేర్చుకోవచ్చు. ఒక అతనికంట 2 కొడుకులు ఉన్నారంట. 2 కొడుకులు ఉంటే వాళ్ళిద్దరికీ కూడా ఆ తండ్రి చాలా ఆస్తిపరుడంట. ఆస్తిపరుడైతే వాళ్ళిద్దరికీ చెరుకు 100 ఎకరాలు రాసిచ్చేసాడంట. చెరో 100 ఎకరాలు. 2 కొడుకులకి కూడా 100 ఎకరాలు. చెరుకు 100 ఎకరాలు రాసిస్తే చాలా బాగుంటుంది కదా. 100 ఎకరాలు సంవత్సరానికి 1 ఎకరం అమ్ముకుని తినేసిన, కాలు మీద కాలేజీని బ్రతికేసిన 100 సంవత్సరాలు హాయిగా బ్రతికేయచ్చు. మనిషి అన్న కూడా ఒక 80-90 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఇంకా 10 ఎకరాలు బ్యాలెన్స్ ఉంటుంది. అయితే ఆ 100 ఎకరాలు ఇద్దరి 100 ఎకరాల మధ్యలో ఒక తాడి చెట్టు ఉందంట. ఇద్దరి 100 ఎకరాల మధ్యలో ఒక తాడి చెట్టు ఉందంట. తాడి చెట్టు ఉంటే అది సరిహద్దు ఉన్నదో ఎలా ఉన్నదో మనకు అనవసరం. అయితే ఒక తాడి చెట్టు, ఆ తాడి చెట్టు వీళ్ళిద్దరు అన్నదమ్ములు సీరియల్గా ఉన్నప్పుడు బాగుంది. వాళ్ళిద్దరు లైఫ్ బాగుంది. అయితే వీళ్ళిద్దరూ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత, వీళ్ళిద్దరికి భార్యలు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా పోట్లాడుకోవడం మొదలు పెట్టారంట. ఆ ఒక్క తాడి చెట్టు గురించి. ఆ తాటి ఆకులు ఎవరు కొట్టుకోవాలి, ఆ తాటి కాయలు ఎవరు తినాలి, లేక ఆ తాటి చెట్టు ఎవరికి సొంతం అవుతుంది అని కొట్టుకోవడం మొదలు పెట్టారంట. 100 ఎకరాలు ఉన్నటువంటి వీళ్ళు ఆ ఒక్క తాడి చెట్టు కోసం కొట్టుకోవడం మొదలు పెట్టారంట. కొట్టుకుని ఇంకెలా కాదని చెప్పి కోర్టులో కేసేసారంట. కోర్టులో కేసేసి ఆ తాడి చెట్టు ఎవరికి వస్తుందో మీరే తేల్చేయండి అని గవర్నమెంట్కి వాళ్ళు ఆమోదం తెలిపేసి కేసు వేసిన తర్వాత, కేసు గెలవాలంటే లాయర్స్ కావాలి కదా. వీళ్ళిద్దరూ చెరుకు లాయర్ని పెట్టుకుని వాదించుకోవడం మొదలు పెట్టారంట. వాదించుకోవడం మొదలు పెడితే ఈ లాయర్స్ ఉన్నారే చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, అటు ఓడిపోలేము, ఇటు గెలవలేము. అలా మధ్యలో ఉంచి ఇక వీళ్ళు ఆ కోర్టు కేసు కోసం తిరుగుతూనే ఉన్నారు. ఆ 100 ఎకరాలు అమ్మేశారంట. ఆ 100 ఎకరాలు కూడా ఎవరు తిన్నాడు? లాయర్ తిన్నాడు. అటు గెలవనివ్వట్లేదు, ఇటు కొన్ని ఓడిపోయామై అని చేతులు ఎత్తట్లేదు. అలాగ మధ్యకాన అలా ఉంచి వాళ్ళు 100 ఎకరాలు కూడా అమ్మేసుకున్నారంట. వాళ్ళిద్దరు 100 ఎకరాలు ఒక్క తాడి చెట్టు కోసం. మనిషి కోరికలు ఆ విధంగా ఉంటాయి. మనిషి కోరికకి అంతు లేదు. మనిషి కోరికకి ఇక ఆగిపోవడం లేదన్నమాట. కాబట్టి మనలో చాలా మందికి కోరికలు ఉంటూ ఉంటాయి.
పెద్ద డాబా కట్టుకోవాలని, లేకపోతే పెద్ద కారులో తిరగాలని, లేకపోతే చాలా సంపాదించాలని, లేకపోతే కొన్ని లక్షల మందికి వర్తమానం చెప్పాలని విధమైనటువంటి కోరికలు ఉండటం సహజం. అయితే క్రైస్తవుని యొక్క కోరికలు నెరవేరుతాయా? క్రైస్తవులకు ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయా అని అంటే నెరవేరుతాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే 20వ కీర్తనలో ఈ విధంగా ఉంటాయి, నీ యొక్క ప్రతి ఒక్క ఆలోచన నేను సఫలం పరుస్తాను, నీకున్నటువంటి కోరికను నేను నెరవేర్చి నీ ప్రతి ఆలోచన సఫలపరుస్తాను అని రాయబడి ఉంటుంది. మరి ఎంత దరిద్రంగా జీవించేసిన దేవుడు సఫలపరిచేస్తారా కోరికలు? ఒక అడ్డమైనటువంటి కోరికలు కోరేసుకుని, దేవుడికి ఇష్టం లేనటువంటి కోరికలు కోరేసుకుని, స్వలాభం కోసం కోరికలు కోరేసుకుంటే దేవుడు నెరవేర్చేస్తాడా అని అంటే కాదు. అందుకనే ఇంకొక మాట ఉంటుంది, మీరు అడగండి ఇస్తాను. అయితే మీరు అడగాల్సింది ఏ విధంగా అడగాలి? నా నామ నిమిత్తమై అడగాలి, నా చిత్తం మీరు ఎరిగి అప్పుడు అడగాలి అనేటువంటి విషయం మనకు కనబడుతుంది. ఇదే మాట 145వ కీర్తనలో 19వ వచనంలో కనబడుతుంది. తన యందు భయభక్తులు గలవారి యొక్క కోరిక ఆయన నెరవేర్చును అనేటువంటి మాట అక్కడ కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనం స్పష్టంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనం ఆయన మీద భయభక్తులు చూపించాలి. మనం ఆయన పట్ల భయము, భక్తి, వినయము, విధేయత చూపించడానికి ప్రయత్నం చేయాలి. మనిషి కోరికకి ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే, మనిషి కోరిక అంట చచ్చేంత వరకు కూడా చావదంట. చచ్చేంత వరకు కూడా చావు బ్రతికుల మధ్యలో కూడా చచ్చే ఆ యొక్క రోజు వచ్చేటప్పటికి కూడా బ్రతకాలి అనేటువంటి తాపత్రయం మనిషి యొక్క ప్రాణానికి ఉండదంట. మనిషి యొక్క ప్రాణం చనిపోయేటప్పుడంట బ్రతకాలి అనేటువంటి ఒక ఆశతో, అంటే అది డబ్బు మీద ఆశ అవ్వచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద ఆశ కావచ్చు, లేకపోతే కొడుకుల మీద ఆశ కావచ్చు, కూతుళ్ళ మీద ఆశ కావచ్చు, బంధువుల మీద ఆశ కావచ్చు, స్నేహితుల మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, భార్య మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, భర్త మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, అది ఎవరి మీద అనేది నాకు అనవసరం. కానీ ప్రతి మనిషి కూడా ఏదో ఒక కారణంతో ప్రాణం విలవిలాడుతుందంట, బ్రతకాలి అని. ఆ యొక్క ప్రాణం చేసేటువంటి పోరాటంలో ఓడిపోతే అప్పుడు చనిపోతాడంట మనిషి. అంతవరకు కూడా మనిషి బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. మనిషి కోరికలు అంత భయంకరమైనవి. చావులో కూడా మనిషి కోరికను పెంపొందించుకుని బ్రతకగలిగేటువంటి శక్తి ఉన్నది అని సైన్స్ చెబుతూ ఉంది. అయితే ఆ విధంగా ఉన్నప్పుడు మరి క్రైస్తవుని యొక్క కోరికలు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కోరికలు దేవుడు నెరవేరుస్తాడా అని అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, దేవుడు నెరవేరుస్తాడు అని. దేవుని సన్నిధానంలో, దేవుని యందు విధేయతతో, దేవుని యందు భయభక్తులతో, దేవుని యందు విధేయతతో అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన కోరికలు నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా అడగాలి? అసలు ఏ విధంగా మనం పాఠం నేర్చుకోవాలి? మన కోరికలు తుచ్చమైనవి అయితే మనం ఏ విధంగా బయటికి రావాలి? మన కోరికలు మంచివి అయితే కనుక మనం ఏ విధంగా అభివృద్ధి పొందాలి అనేది మనం కొద్దిసేపు ఒక భాగాన్ని ధ్యానం చేయడం ద్వారా మనం పాఠాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. వాళ్ళు అడిగారు యేసు ప్రభు అని. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మేము అడిగినటువంటి కోరిక నువ్వు చెప్పాలి, మేము అడిగినటువంటి దానికి నువ్వు సమాధానం ఇవ్వాలి అని స్పష్టంగా వాళ్ళు మాట్లాడటం మనం చూస్తాం. దాన్ని మార్కు సువార్త 10వ అధ్యాయంలో నేను చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి ఒక పారాగ్రాఫ్ని లైట్గా చూసి ఒక 2-3 వచనాలు మనం సంక్షిప్తంగా చాలా డీప్గా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి ఒక 46 వరకు కూడా లైట్గా ఆలోచన చేసి అక్కడ కింద ఉన్నటువంటి 47, 48, 49 వచనాల్లో స్పష్టంగా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాను. జెబెదయి కుమారులైన యాకోబును, యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయబోచున్నామని చెప్పగా ఆయన, నేను నీకేమి చేయబోచున్నానని వారిని అడిగాడు. వారు, నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును, నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పింది. యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేతగునా అని వారిని అడగగా వారు, మా చేతగునని
అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలో నుండి మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు, కానీ నా కుడి వైపున ఎడమ వైపునను కూర్చుంటునిచ్చుట నా వశములో లేదు, అది ఎవరికి స్థిరపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పారు. తగ్గిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగి, యేసు వారిని తమ యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయదు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదని మీకు తెలియదు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చినను. వాళ్ళు అడిగారు, మేము అడిగినది మీరు ఇవ్వాలి అని అంటే ఏమివ్వాలి? మీ కుడి వైపున ఎడమ వైపున ఉండటానికి మాకు సాధ్యమేనా అని అంటే, అది సాధ్యమైనటువంటి పని నా చేత అవ్వదు, నా తండ్రి వశంలో ఉంది అని చాలా స్పష్టంగా చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు, ఈ లోకంలో అధికారి అయినటువంటి వాడు, హెచ్చుగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే, అన్య జనులలో హెచ్చుగా ఎవడైతే ఉంటాడో వాడు అధికారం చేస్తాడు, హోందాగా ఎవడైతే ఉంటాడో వాడు అధికారం చేస్తాడు. కానీ మీలో అలా ఉండకూడదు. ఎవడైతే హెచ్చుగా ఉండాలనుకుంటాడో వాడు పరిచారం చేయాలి, ఎవరైతే అధికారం కోరుకుంటాడో వాడు పరిచారం చేయాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. దాంతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతైతే ఎక్కువ పేరు సంపాదించుకోవాలనుకుంటామో, మనం ఎంతైతే ఎక్కువగా ఎదగాలనుకుంటామో, మనం ఎంతైతే ఎక్కువగా మనం ఉన్నత స్థాయిని కోరుకుంటామో అంత పరిచారం మనం చేయాలి, అంత సేవ మనం చేయాలి, అంత పని క్రైస్తవులైనటువంటి వాళ్ళు మనం చేయడానికి ఇష్టపడాలి. దేవుడు ఆ మాటని చాలా స్పష్టంగా చెప్పడానికి ఇష్టపడ్డాడు. 43వ వచనం, మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. క్రైస్తవులుగా కోరికలు హెచ్చుగా ఉన్నప్పుడు అంత తగ్గించుకొని జీవించడానికి ఇష్టపడాలి. దేవుని సన్నిధానంలో మనకున్నటువంటి ఆశయం పెద్దది, మనకున్నటువంటి ఆశయం చాలా ప్రాముఖ్యమైంది. ఎంత ప్రాముఖ్యమైందైతే అంత తగ్గించుకొని ఉండాలి, ఎంత ప్రాముఖ్యమైందైతే అంత పరిచారం చేయడానికి ఇష్టపడాలి. కష్టపడలేటువంటి వ్యక్తికి తిండి తినే హక్కు లేదు అని అంటారు. కష్టపడినటువంటి వ్యక్తికి, కష్టించి పని చేయనటువంటి వ్యక్తికి తిండి తినేటువంటి హక్కు లేదు. దేవుని సన్నిధానంలో ఉన్నతమైనటువంటి స్థాయిని కోరుకునేటువంటి వారు, ఉన్నతమైనటువంటి పద్ధతిని కోరుకునేటువంటి వారు, ప్రముఖుడిని అయిపోవాలి, ప్రముఖురాలను అయిపోవాలి, పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేయాలంటే, ఎంత తగ్గించుకోవాలంటే దాసుడు అయిపోవాలంట, దాసురాలు అయిపోవాలంట, పరిచారం చేయాలంట, తగ్గించుకుని జీవించాలి. అందుకనే యేసు ప్రభువారు చాలా సందర్భాలలో ఈ విధంగా మాట్లాడుతూ ఉండేవారు. ఎవరైతే తగ్గించుకుంటారో వారే హెచ్చించబడతారు, ఎవరైతే తగ్గించుకుంటారో వారే హెచ్చించబడతారు. ఈ రోజున మన ఆశయం పెద్దది కాబట్టి మనం అంత తగ్గించుకోవాలి. విత్తనం ఉన్నది, విత్తనం ఎంత గొప్పది, ఆ విత్తనం గాలికి ఎగురుద్దా? ఎగరదు. కానీ అదే విత్తనాన్ని కనుక నాటినట్లయితే మొలకెత్తి వృక్షం అవుతుంది, ఫలాలు ఫలిస్తుంది, పువ్వుల మొక్క అయితే పువ్వులు ఫలిస్తుంది. అయితే ఆ విత్తనం గాలి వేస్తే ఎగరదు, అది అలాగే ఉండిపోద్ది. కానీ పొట్టున్నదే అది ఎందుకు పనికిరాదు, అది ఇష్టానుసారంగా ఎగురుతుంది, ఇష్టానుసారంగా అది ఎలా పడితే అలా పోతుంది. ఈ రోజున నువ్వు విత్తనంలాగా ఉన్నావా, పొట్టులాగా ఎగిరెగిరి పడుతున్నావా? అది ఆలోచన చేసుకోవాలి. దేవుని సన్నిధానంలో ఆయన స్పష్టంగా చెప్పేశాడు, అన్యజనుల్లో అయితే అధికారిగానే ఉంటాడు, ప్రముఖుడు అధికారం చేస్తాడు. కానీ మీలో అలా ఉండకూడదు. మీలో ఎలా ఉండాలి? అధికారి అయినవాడు పరిచారం చేయాలి, ప్రముఖుడిగా ఉండాలనుకున్నవాడు దాసుడు అయిపోవాలి.
విత్తనం ఎప్పుడు కూడా అణిగిమణిగి అలానే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. పొట్టు మాత్రం గాలికి ఎగురుతూనే ఉంటుంది. ఈ రోజున ఫలించేటువంటి విత్తనంలాగా ఉన్నట్లయితే, ఆ విధంగా ఉండటానికి ఇష్టపడినట్లయితే, నీ ఆశయం గొప్పదైనట్లయితే, నీ కోరిక పెద్దదైనట్లయితే అంత తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం అసలు భాగంలోనికి మనం వెళ్దాం. అసలు భాగాన్ని మనం ధ్యానం చేసి మనం వాక్యాన్ని ముగించుకున్నాం. 47వ వచనం నుంచి 46వ వచనం నుంచి అక్కడ ఉన్నటువంటి 2-3 వచనాలు మనం స్పష్టంగా ఆలోచన చేయడానికి ప్రయత్నించారు. వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడకు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. యేసు ప్రభువారు ఎరుకో పట్టణానికి వస్తూ ఉన్నారు. ఆయనతో పాటు తన శిష్యులు ఉన్నారు. ఆయనతో పాటు చాలా మంది జన సమూహం ఉన్నారు. ఆయన ఎరుకో నుండి బయలుదేరి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన, బర్తిమయి అన్నటువంటి ఆయన గుడ్డివాడు, భిక్షగాడు, త్రోవ ప్రక్కన ఉన్నాడు. అది ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి. గుడ్డివాడు, భిక్షగాడు. ఆయన ఈ లోకాన్ని చూడలేడు. ఆయన ఈ లోకంలో ఏమాత్రము కూడా యోగ్యుడు కాదు. ఆయన భిక్షగాడు. ఆయనకి ఏమాత్రం కూడా యోగ్యత లేదు. ఒకవేళ ఏదైనా పెళ్లిళ్ళు జరిగినట్లయితే ఆ పెళ్లిళ్ళలోనికి ఆ వ్యక్తి వెళ్ళినట్లయితే ఒక పక్కకి పడేసినటువంటి ఆహారం పెడతారేమో, ఒక మూలకి తీసుకెళ్ళిపోయి అక్కడ భోంచేయమని చెప్తారేమో. ఆ ఆహారం కూడా మంచి శుభ్రమైనటువంటి గిన్నెలో పెట్టరేమో, ఏదో పాడేసినటువంటి ఆకులో అతనికి భోజనం పెడతారేమో. ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి అది. ఆయన జీవితం అలాంటిది. ఆయన గుడ్డివాడు, ఎవరిని చూడలేడు. ఆయన భిక్షగాడు, ఎవరితో సరిపోడు. ఆయన అంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏం చేశాడు అనేది మనం ఆలోచన చేస్తే 47వ వచనం, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాడు. అయితే స్పష్టంగా అక్కడ ఆయన రాసినటువంటి మాట ఏంటంటే, ఈయన నజరేయుడైన యేసు అని వాడు ఏం చేశాడు? విన్నాడు. చూచాడా? చూడలేదు. ఎందుకంటే వాడు గుడ్డోడు కాబట్టి. ఆయన ఏమన్నా వాళ్ళతో పాటు తిరిగేటువంటి అంత హోదా ఉందా? లేదు. ఆయన భిక్షగాడు కాబట్టి. ఇప్పుడు ఆయన ఏమన్నా ఊరిలో ఉన్నాడా? లేదు. ఆయన త్రోవ ప్రక్కన ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం వినటం. ఆ ఒక్క మార్గాన్నే ఆయన ఉపయోగించుకున్నాడు. చూడలేడు ఎవరు వెళ్తున్నారు కాబట్టి చూడలేదు. ఆయనేమి అందరితో పాటు వెళ్ళలేడు కాబట్టి అక్కడే ఉన్నాడు. ఆయనకేమి పెద్ద హోదా లేదు, అందుకు త్రోవ పక్కనే ఉన్నాడు. కానీ ఆయనకంటూ ఒక అవకాశం ఉంది, అది వినటం. ఆ వినటాన్నే ఆయన ఉపయోగించుకున్నాడు. ఈ రోజున నీ చుట్టూ దారులు మూసిపోయినాయేమో, నీ చుట్టూ ఉన్నటువంటి ఈ అవకాశాలన్నీ కూడా మూసిపోయినాయేమో. కానీ నువ్వు ఆలోచన చేసినట్లయితే ఏదో ఒక దారి నీకు ఉండొచ్చు, ఏదో ఒక అవకాశం నీకు ఉంటుంది. ఆ అవకాశాన్ని నువ్వు వాడుకున్నట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. అవకాశాన్ని నువ్వు వాడుకుని, దేవా నాకు ఉన్నటువంటి అవకాశం ఇది, నేనేం చేయాలి, నాకు నీవే దిక్కు అని దేవుణ్ణి, ఆ అవకాశాన్ని ముందు పెట్టుకుని దేవుడిని అడిగితే ఆయన ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఏమాత్రమో చూడలేడు, ఏమాత్రమో యోగ్యత లేదు. ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక అవకాశాన్ని ఆయన వాడుకున్నాడు. ఆయనకున్నటువంటి ఒకే ఒక అవకాశాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. ఈ రోజున క్రైస్తవులు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడట్లేదు. ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ఆత్మీయంగా బలపడటానికి ఇష్టపడట్లేదు. మనలో చాలా మంది వాక్యం కొద్దువైపోయింది అనేటువంటి వాళ్ళు ఉంటారు. యూట్యూబ్లో వారానికి 7 వర్తమానాలు వినబడుతున్నాయి. ప్రతిరోజు వర్తమానం వినబడుతుంది. ప్రతి ఒక్కరు వర్తమానం పెడుతున్నారు. యూజ్ చేసుకునేటువంటి పద్ధతి లేదు, ఉపయోగించుకునేటువంటి మనస్సు లేదు. ఆ యొక్క నెట్ బ్యాలెన్స్ని, ఆ ఉన్నటువంటి యూట్యూబ్ని, ఉన్నటువంటి ఆ ఫేస్బుక్ని వివిధ రకాలుగా ఉపయోగించే వాళ్ళే. కానీ దేవుని సన్నిధానంలో ఆత్మీయత కొద్దువైపోతుంది, వాక్యం కొద్దువైపోతుంది, యూట్యూబ్లో వర్తమానాలు వస్తున్నాయే, దేవుని వాక్యం వినబడుతుంది అని కాస్త ఉన్నటువంటి అవకాశం
ఉపయోగించుకుంటే, ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మీయంగా బలపడతావు. ఖచ్చితంగా నువ్వు ఆత్మీయంగా బలపడతావు. ఆయనకి ఏమాత్రం అవకాశాలు లేవు కదా, గుడ్డోడు కదా, భిక్షగాడి కదా, త్రోవ పక్కన ఉన్నాడు కదా అని చేతులు ఎత్తేసి నాకేం అవకాశం లేవండి, నాకేం అవకాశం లేదండి, నాకు వాక్యం వినబడతలేదండి, నాకు సువార్త ప్రకటించబడలేదండి అని చేతులు ఎత్తేలేదు. ఆయనకు ఉన్నటువంటి ఒక్క అవకాశాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. ఆయనకున్నటువంటి ఒక్క అవకాశాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. ఈ రోజున నీకున్నటువంటి అవకాశం ఉపయోగించుకుంటున్నావా? నీకున్నటువంటి అవకాశం నువ్వు యూజ్ చేసుకుని ఆత్మీయంగా బలపడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆత్మీయంగా బలపడాలి అనేటువంటి ఆశ ఉండాలి, కానీ ఏ విధంగా అయినా కానీ నువ్వు కృషి చేయడానికి ఇష్టపడతావు. ఏ విధంగా అయినా కానీ నువ్వు కృషి చేయడానికి ఇష్టపడతావు. మనిషికంట మనసుంటే మార్గం ఉంటుందంట. ఖచ్చితంగా మనసుంటే మార్గం ఉంటుందంట. మనసు లేదు నీకు వాక్యం వినాలని, మనసు లేదు నీకు ఆత్మీయంగా బలపడాలని, అందుకు సాకులు వెతుకుతున్నావు. సాకులు వెతికేటువంటి వారు మనసుతో ఆలోచించరు, ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోరు. ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటే మార్గం కనబడుతుంది. ఆత్మీయంగా బలపడాలనేటువంటి మనసు ఉంటే మార్గం కనబడుతుంది. ఈ రోజున నీ మనస్సు ఎక్కడుంది? నీ మనస్సు ఆత్మీయంగా బలపడాలి అనేటువంటి ఆశ ఉందా? ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి అనేటువంటి ఆశ ఉందా? లేదు. అందుకే సాకులు వెతుకుతున్నాం. అయితే ఈయన మాత్రం ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. 48వ వచనం, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. అతని నోరు మూసేశారు. అతని ఇంకా రెచ్చిపోయి అరుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను రక్షించు, నన్ను రక్షించు అని. అప్పుడు యేసు 49వ వచనం, అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ గురుడు వారిని పిలిచి ధైర్యం తెచ్చుకున్నాము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పింది. అంతట వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు నందుకు వచ్చాను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నామని వారిని అడగగా ఆ గురుడు వాడు బోధకుడా నా దృష్టి కలుగ చేయమని ఆయనతో అనేను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. ఆయన కోరిక ఏంటి? స్వస్థత పొందాలని, గుడ్డితనం పోవాలని ఆయన కోరిక. ఆ కోరికతో ఆయనకున్నటువంటి ఆ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుని జనమంతా నోర్లు మూసేస్తున్నా, అక్కడ ఉన్నటువంటి ప్రజానికమంతా ఆయన్ని నొక్కి పడేస్తున్నా అవేమి పట్టించుకోకుండా చావనన్నా చేస్తాను కానీ ఈ రోజున స్వస్థత పొందుతాను, చావనన్నా చేస్తాను కానీ ఈ రోజున స్వస్థత పొందుతాను అనేటువంటి దృఢ నిశ్చయంతో ఆయన విశ్వాసంతో యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి యేసయ్యా ఇది నా పరిస్థితి అని చెప్పుకొని స్వస్థత పొందడానికి ఆయన కృషి చేశాడు. ఈ రోజున మనలో చాలా మందికి అక్కలు ఉన్నాయి, మనలో చాలా మందికి కోరికలు ఉన్నాయి. ఆత్మీయంగా బలపడాలని, ఆర్థిక సమస్యలు తీరాలని, ఆరోగ్య సమస్య మెరుగుపడాలని, ఆ దైనందిన జీవితంలో బాగుపడాలని, కుటుంబంలో సమాధానం కావాలని, ఉన్నటువంటి అప్పులు తీరిపోవాలని, ఉన్నటువంటి బాకీలు కొట్టివేయబడాలని, ఉన్నటువంటి అశాంతి పోయి సమాధానం రావాలని, విచ్చలవిడి కార్యాలు వదిలిపెట్టి పరిశుద్ధంగా జీవించాలని, కుటుంబం అంతా బాగుపడాలని, దారి తప్పిపోయిన కొడుకు తిరిగి రావాలని, బజారులో పడినటువంటి కూతురు తిరిగి రావాలని, వివిధ రకాలతో హృదయం నిండిపోయినటువంటి హృదయం కొట్టివేయబడి రాతి పడిపోయినటువంటి హృదయం మాంసపు హృదయం లాగా మారిపోవాలనేటువంటి ఆశ, కోరికలు ప్రతి కుటుంబంలో ఉన్నవే. అయితే ఆ గుడ్డివాడు ఏ విధంగా అయితే ఉన్నటువంటి ఆ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుని చుట్టూ ఉన్నటువంటి ప్రజానికం ఆయన నొక్కేస్తున్నా, ఆయన నోరు మూసేస్తున్నా, ఆయన బంధించడానికి ప్రయత్నం చేసిన యేసయ్య మీద విశ్వాసంతో, యేసయ్య మీద విధేయతతో ఆయనకున్నటువంటి అవకాశాన్ని ఏ విధంగా అయితే వాడుకున్నాడో ఈ రోజున నీకున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని యేసయ్య దగ్గరికి వచ్చి ఈ లోకం ఏమనుకుంటుందో నీకు అనవసరం, ఈ లోకంలో ఉన్న వాళ్ళు నేనేమంటారో నీకు అనవసరం, కానీ యేసయ్యతో నీ జీవితాన్ని సమర్థించుకుని యేసయ్య నా పరిస్థితి ఇది,
నాకున్నటువంటి కోరిక ఇది అని ఈ రాత్రి కనుక నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడినట్లయితే నీకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరుతాయి, నీకున్నటువంటి అప్పు భారాలు తీరుతాయి, నీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు తీరుతాయి, నీకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సమాధానం కావాల్సినటువంటి పరిస్థితుల్లో నీకు కలుగుద్ది. అది ఈ రోజున యేసయ్య కోరిక తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క కోరికలు ఆయన తీరుస్తాడు. ఆయన చిత్త ప్రకారం అడిగినటువంటి వారి కోరికలు ఆయన తీరుస్తాడు. ఈ రాత్రి కనుక నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడినట్లయితే ఆ గుడ్డివాడు ఏ విధంగా అయితే తనకున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడో ఈ రాత్రి నువ్వు కూడా యేసయ్య సన్నిధానంలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకో ప్రభువా, నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకో. నీ సన్నిధానంలోకి వెళ్ళి ప్రార్థన చేయలేని పరిస్థితి ప్రభువా, అయినప్పటికీ నాకంటూ గృహాన్ని ఇచ్చావు, నువ్వు ఇచ్చిన అవకాశం నేను వాడుకుంటా. నేను మందిరానికి వెళ్ళి వర్తమానం వెళ్ళలేను ప్రభువా, అయినప్పటికీ నువ్వు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చావు, టెలివిజన్ ఇచ్చావు, ఆండ్రాయిడ్ మొబైల్ ఇచ్చావు, కాబట్టి దాన్ని నేను వాడుకుంటాను ప్రభువా, అవకాశాన్ని నేను యూజ్ చేసుకుంటాను ప్రభువా. స్త్రీల సమాజంతో కూర్చొని ప్రార్థన చేయలేను, కానీ నాకంటూ గృహాన్ని ఇచ్చావు, నేను ప్రార్థన చేస్తాను ప్రభువా. సంఘంతో కలిసి నేను ప్రార్థన చేయలేని పరిస్థితి, అయినప్పటికీ నాకు గృహాన్ని ఇచ్చావు, నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ఇచ్చావు అవకాశం, నేను వాడుకుంటా. నువ్వు ఇచ్చావు అవకాశం, నేను యూజ్ చేసుకుని నా కోరికను నీతో చెప్పుకుంటాను ప్రభువా, నాకున్నటువంటి బాధలు నీతో చెప్పుకుంటాను ప్రభువా, నీ అందు భయభక్తులతో నేను చెప్పుకుంటాను ప్రభువా, నీ చిత్త ప్రకారం నేను అడుగుతాను ప్రభువా. అడిగితే నువ్వు ఇస్తానన్నావు. ఈ రాత్రి నీ అందు భయభక్తులతో అడగడానికి నేను ఇష్టపడుతున్నాను, నీ మీద విధేయతతో అడగడానికి నేను ఇష్టపడుతున్నాను, నీ చిత్త ప్రకారం అడగడానికి నేను ఇష్టపడుతున్నాను. నా కోరికను సిద్ధింపచేయి ప్రభువా అని రాత్రి అడగడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు, యేసయ్య తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు నీకున్నటువంటి అనారోగ్యం, యేసయ్య కొట్టివేయడానికి ఇష్టపడుతున్నాడు నీకున్నటువంటి అప్పు భారం. యేసయ్య సన్నిధానంలో ఉన్నటువంటి అవకాశం వాడుకో. క్రైస్తవులకి అవకాశాలు ఉండవు. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలని వస్తావు, అప్పుడే నిద్ర వస్తుంది. దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉందామనుకుంటావు, ఆ రోజే వీటిలో బిర్యానీ వండుతారు. ఈ విధంగా దేవునిని దగ్గరగా ఉందామనుకున్నప్పటికీ, దేవునిలో ఆత్మీయంగా ఎదుగుదామనుకున్నప్పటికీ సాతాను పన్నాగాలు పన్ని క్రైస్తవులకు ఉన్నటువంటి అవకాశాలు మూసివేస్తాడు. క్రైస్తవులకు ఉన్నటువంటి అవకాశాలన్నీ మూసేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వదులుతాడు. ఆ సమయంలోనే ఆత్మీయంగా నీకున్నటువంటి అవకాశాన్ని వాడుకున్నట్లయితే ఆ రోజున ఉన్నటువంటి ఒక్క అవకాశాన్ని ఉపయోగించి నీ స్వస్థత పొందినటువంటి ఆయనలాగా ఈ రోజున నీ జీవితంలో స్వస్థత కలుగుతుంది, నీ జీవితంలో ఉన్నటువంటి భారం తొలగిపోతుంది. ఈ రోజు నా విధంగా సిద్ధపడడానికి ప్రయత్నం చేయండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.